హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, దైవ కథలు ఉన్నాయి. కానీ అడవుల మధ్య గిరిజనుల హృదయాల్లో వెలిగే దైవశక్తి కథ మీకు తెలుసా? భూమి మీదే ప్రత్యక్షమై ధర్మాన్ని కాపాడిన దేవతలు సమ్మక్క మరియు సారాలమ్మ. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర వెనుక అసలు కథ ఏమిటి? సమ్మక్క ఎవరు? ఎందుకు విగ్రహం లేదు? ఎందుకు వనదేవతలుగా పూజిస్తారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి. సమ్మక్క సారాలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఉంది. ఎవరి సమ్మక్క సారక్కలు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ దాదాపు క్రీస్తు శకం 1300 సంవత్సరం, అంటే కాకతీయులు పాలించే సమయంలో జరిగిన కథ. ఒకసారి జగిత్యాల జిల్లాలోని పొలవాసాను పాలించే గిరిజన దొర అయిన మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించారు అక్కడ ఉన్న గిరిజన ప్రజలు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేతితో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా సరే ఇట్లాగే నయమైపోయేది. మేడరాజు ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. సారాలమ్మకు గోవిందరాజు అనే వ్యక్తితో వివాహమవుతుంది. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవాడు. ఇతడు కాకతీయులకు సామంతరాజు. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు. ఓసారి 3-4 ఏళ్ల పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసాపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసంలో ఉంటాడు. పగిడిద్దరాజు కూడా తాను శిస్తు కట్టలేనంటూ చేతులెత్తేస్తాడు. రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతన్ని అణచివేయటానికి తన ప్రధాని మంత్రి అయిన యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, అల్లుడు గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. జంపన్న కూడా యుద్ధంలో పోరాడి తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో అక్కడ ఉన్న సంపంగి వాగులో పడిపోయి ప్రాణాలు విడిచిపెడతాడు. రక్తం నుండి ప్రవాహం ఎర్రగా మారిందని జంపన్న త్యాగానికి గౌరవ సూచకంగా ఆ ప్రవాహానికి జంపన్న వాగు అని పేరు పెట్టారు. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న జంపన్న వాగులో నీరు ఎర్రగా ఉంటుంది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు సైతం ఆశ్చర్యపోతాడు. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లంతో వెనుక నుంచి పొడవడంతో సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకములు గల ఒక భరణ లభించింది. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు తను చేసిన తప్పును తెలుసుకుని కోయరాజులు కట్టాల్సిన శిస్తు రద్దు చేసి
సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలై మొత్తం 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్నారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 2వ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊనికిపోతారు. 3వ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. సమ్మక్క సారలమ్మ పూజలో ఉన్న ప్రత్యేకతలు ఇవే. దేవతలకు విగ్రహాలు ఉండవు. కుంకుమతోనే పూజ చేస్తారు. బెల్లాన్ని నివేదనగా సమర్పిస్తారు. ప్రకృతితో అనుసంధానం. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. సమ్మక్క సారక్క కథ ద్వారా ఇది మనకు నేర్పే సందేశం. అహంకారానికి ఎదురు నిలవాలి, ప్రకృతిని కాపాడాలి, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. సమ్మక్క సారలమ్మ కేవలం దేవతలు మాత్రమే కాదు, వారు ధైర్యం, న్యాయం, త్యాగానికి ప్రతీకలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ స్పిరిచువల్ స్పార్క్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.